ఈరోజు మనం సుమతీ శతకం నుండి ఒక పద్యం చెప్పుకుందాం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. అంటే పుత్రోత్సాహము అంటే పిల్లవాడు పుట్టగానే తండ్రికి కలిగినటువంటి ఆనందం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. అంటే పుత్రుడు పుట్టగానే సంతోషం, కుమారుడు పుట్టాడని సంతోషించడం అది వేరు. అమిత ఆనందం అంటే నిజంగా ఆనందం ఎప్పుడు పొందాలి అంటే ఆ పుత్రుడిని జనులు పొగడాలి, ఆ పుత్రుడు ప్రయోజకుడు అవ్వాలి. ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై సంఘంలో తన కాలు మీద తాను నిలబడి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి సంఘంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేవాడిగా తను ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాడో ఆ రోజు ఈ తండ్రి పొంగిపోవాలి, ఆ రోజు ఈ తండ్రికి పుత్రోత్సాహం కలగాలి అని అర్థం. పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి, అది అసలైన పుత్రోత్సాహం. పుత్రుడు జన్మించగానే గొప్ప కాదు. నాకు కొడుకు పుట్టాడంటే వాడు ఎలా పడితే అలా పెరిగేసి మనకి ఇబ్బంది కలిగేలా, సొసైటీకి ఇబ్బంది కలిగేలా ఉన్నవాడు పుత్రుడితో సమానం కాదు. పుత్రుడు అంటే వాడు కరెక్ట్గా బ్రతకాలి, వాడు సజ్జనుడు కావాలి, వాడు చక్కగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, సొసైటీలో మంచిగా ఉండాలి, తల్లిదండ్రులకు కూడా వంశానికి కూడా మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చేవాడిలా ఉన్నప్పుడు వాడు పుత్రుడు. అప్పుడు ఆ తండ్రి పుత్రోత్సాహాన్ని పొందుతాడని మన సుమతీ శతకంలో చెప్పబడింది.